బకెట్లు చీపురు అన్ని పట్టుకొని పోతున్నాం ఇక. హాయ్ అందరికి, ఇంతకు ముందు వీడియోలో ఇంకో ఇంటికి షిఫ్ట్ అవుతున్నామని చెప్పినా కదా. ఫైనల్లీ వేరే ఇంటికి అయితే వచ్చేసినాం. అక్కడ నుండి లగేజ్ అంతా ఇక్కడ షిఫ్ట్ చేయడం, మళ్ళీ ఇక్కడ ఇల్లు మొత్తం క్లీన్ చేయడం, మళ్ళీ ఒకటి కాదు 2 ఇల్లులు వచ్చినాయి మాకు. అది మొత్తం క్లీన్ చేసి మళ్ళీ లగేజ్ మొత్తం సెట్ చేసి ఇంకా మా పిల్లలతో పెద్ద టాస్క్ కంప్లీట్ చేస్తాం మేమైతే. సో లెట్స్ స్టార్ట్ ది మూవింగ్ వ్లాగ్. నేనేమో రూమ్స్ లో క్లీన్ చేస్తున్నా, మా ఆయననేమో బాల్కనీ సైడ్ ఫుల్ గ్రాస్ ఉంది, అది మొత్తం క్లియర్ చేస్తా అని చెప్పేసి వెళ్ళింది. మొత్తం టైల్స్ కి డోర్ కి ఫుల్ పెయింట్ పడ్డది. అసలు ఆ టైల్స్ డోర్స్ తుడిచి చేతులే నొప్పాయి. కిచెన్ లో పైన టైల్స్ నాకు అస్సలు కందట్లే. ఇక షెల్ఫ్ ఎక్కి మొత్తం క్లీన్ చేసిన. ముందే కిచెన్ ఎంత నీట్ గా ఉంటే అంత మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్న దగ్గర పక్క ఫర్నిచర్ ఎట్లాగా ఉంటది, ఇక్కడ చూసిన పెయింట్ అనిపిస్తుంది. ఇట్లయితే పోయేటట్టు లేదా స్కబ్బర్ చేతిలో పట్టుకున్నా, రుద్రుడు కడుగుడు అన్నట్టు అయిపోయింది. మా స్మైల్ అమ్మని అయితే ఇక్కడనే ఎప్పుడెప్పుడు ఉందా మా అని వెయిట్ చేస్తుంది. ఇల్లు వెనుక ఫుల్ గ్రాస్ ఉంటది, మొత్తం క్లియర్ చేసిరు. మా ఆయన ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది కొంచెం హెల్ప్ చేయడానికి. ఇక్కడ సపరేట్ ఒకటి కాదు 2 ఇల్లు వచ్చినాయి. మళ్ళీ మాకు ఒక ఇంట్లో మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇంకో ఇంటికి వెళ్ళినా మొత్తం క్లీన్ చేద్దామని. పాప మా పిల్లలకి ఏం చేయను కూడా అర్థమైతలేదు. ఎక్కడ చూసిన వాటర్ డస్ట్ అదే కనిపిస్తుంది. ఏం చేస్తాం ఇక తప్పదు ఇక మాకైతే. ఇక మేము అక్కడ నుండి ఇక్కడ షిఫ్ట్ అయ్యాక మా పిల్లలకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇక క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. తర్వాత పానీపూరి తినడానికి వెళ్ళాం. నాకు మా పిల్లలకు ఫుల్ ఇష్టం. అయినా ఫుల్ ఆకలైంది. తొందర క్లీనింగ్ అయిపోతాయేమో అనుకుని వచ్చేసినాం, కానీ ఇక చీకటి అయిపోయింది. మేము క్లీనింగ్ అంతా అయిపోయి వెళ్ళేసరికి దారిలో పానీపూరి బండి కనిపిస్తే అక్కడ ఆగి ఫుల్ గా కుమ్మినాం. ఇక పానీపూరి మస్తు తినేసిపోయినాం ఇంటికి. అసలు వీడియోలో మాట్లాడదామన్నా కుదరలే, ఫుల్ పని ఉండే. ఇక నెక్స్ట్ డే రోజు లగేజ్ అంతా ప్యాక్ చేయాలని చెప్పేసి పిల్లలకు తినిపించి నేను తిని ఇక స్టార్ట్ చేసిన. కథం వెహికల్ వచ్చింది. ఇక బట్టలన్నీ ఆగమాగం గుంజుకుంటా బాక్స్ లో పెట్టేసి ఇక తర్వాత మళ్ళీ కిచెన్ లో అన్ని తీసుకుంటా మళ్ళీ ఒక బాక్స్ లో సెట్ చేసిన. కొంచెం మెల్లగా అన్ని నీట్ గా సెట్ చేసుకుంటా పెట్టేస్తే అన్ని మంచి పట్టేస్తుంది. అక్కడ ఆల్రెడీ వెహికల్ వచ్చేసింది, ఎక్కడ లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఆగమాగం పెట్టేసినాం కదా. ఫుల్ లగేజ్ అయినట్టు అనిపించింది. ఎక్కడి నుంచి వచ్చింది ఇంత లగేజ్ అనిపించింది. అసలు బాక్సులు మొత్తం ఫుల్ అయిపోయినాయి, కానీ కిచెన్ ఐటమ్ కొంచెం మిగిలిపోయింది. అవన్నీ ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కాలేదు నాకైతే. కింద షాప్ కి వెళ్ళి కొన్ని బాక్సులు తెచ్చి మొత్తం అట్లా అంతా సెట్ చేసి పెట్టేసినాం. ఎట్లనో అట్లా మొత్తం లగేజ్ ప్యాక్ చేసి వెహికల్ లో పెట్టేసినాం. ఇక లాస్ట్ కి కిచెన్ హాల్ బెడ్రూమ్ అవన్నీ ఒకసారి మంచిగా క్లీన్ చేసేసి వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది. ఈ ఇంట్లో నా లైఫ్ లో మర్చిపోలేని మెమరీస్ క్రియేట్ చేసుకున్నాను. కానీ నాకు ఈ ఇంట్లో మంచిగా అనిపించింది, కానీ వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఏం చేసి నిజం చెప్పాలంటే మా పిల్లల కోసమే వెళ్తున్నాం ఈ ఇంట్లో నుండి. ఇక మా ఆయన నేను పిల్లలు స్కూటీ పైన వెళ్తున్నాం. మా వెనకనే వెహికల్ వస్తుంది. అంటే ఏంటిది అయ్యా అర్రే ఇక లగేజ్ మొత్తం ఇంట్లో పెట్టేసినాం. ఇక సర్దు స్టార్ట్ చేయాలి ఒక్కొక్కటి. ఫస్ట్ కిచెన్ ఐటమ్ మొత్తం సెట్ చేస్తే ఈజీ ఉంటది వంట చేసుకోవడానికి. ఫస్ట్ అయితే నేను అన్ని సెట్ చేసుకుంటా బిజీగా ఉన్నా. ఒకరు వచ్చి టీ తీసుకొచ్చి ఇచ్చిర్రు. ఇక్కడ ఉంటే అంతే ఉంటది ఎవరైనా. ఇట్లనే ఎవరైనా కొత్త ఫ్యామిలీస్ వస్తే టీ ఇవ్వడం ఫుడ్ పెట్టడం ఇలా ఖచ్చితంగా చేస్తారు ఎవరైనా. అండ్ ఎప్పటి నుంచో క్లీన్ చేద్దాం అనుకున్నా, కానీ ఎప్పుడు దాంట్లో ప్లేట్స్ గ్లాస్ అవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి మొత్తం క్లీన్ చేసేసినాయి. ఆల్మోస్ట్ అంతా సెట్ అయిపోయినట్టే, ఇంకా కొంచెం ఉంది అక్కడ ఇక్కడ కొన్ని సెట్ చేసేటివి. ఇక నా బ్యాటరీ లో అయిపోయింది. ఇక పాపం ఇక ఇది ఏం చెయ్యాలి అనుకున్నాడు మా ఆయన. ఇక తందూరి రోటి పన్నీర్ కర్రీ తీసుకొని వచ్చిండు. ఇక నెక్స్ట్ డే రోజు కొంచెం సెట్ చేసేది ఉండే, అవి సెట్ చేసినాం. ఇక ఇక్కడికి ఎందుకు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చిందంటే మా పిల్లల కోసమే. ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు. మనం ఎంత మంచి చూసుకున్నా గానీ వాళ్ళకి పిల్లలతోనే ఆడుకుంటేనే వాళ్ళకి బాగుంటది. ఇక్కడ పిల్లలు ఎంత బయట ఆడినా అసలు టెన్షన్. ఇక ప్రొద్దునే దేవుని ఐటమ్స్ కొంచెం క్లీన్ చేసుకునేవి ఉండే, అవన్నీ క్లీన్ చేసుకొని ఇక ప్రొద్దునే పూజ చేసిన. దేవుళ్ళ పూజ చేసిన తర్వాత మొక్కేటప్పుడు నా బాధ గానీ సంతోషం గానీ అన్ని దేవుళ్ళకి షేర్ చేసుకుంటే ఎందుకు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ రోజుల్లో మన పక్కన ఉన్న వాళ్ళకి ఫ్రీ ఉన్నారు కదా అని చెప్పి ఏం షేర్ చేసుకోవద్దు. ఎంత తక్కువ షేర్ చేసుకుంటే అంత మంచిది. మన లైఫ్ లో చాలా రేర్ గా ఒక్కరో ఇద్దరు ఉంటారు నమ్మకంగా, వాళ్ళని అస్సలు వదులుకోవద్దు. ఏదో చెప్తామంటే ఎటు వెళ్ళిపోతుంది. సరే ఈ ఇంట్లో ఫస్ట్ టైం ఇక వంట చేయడం స్టార్ట్ చేస్తున్నా అని చెప్పి ఫస్ట్ పసుపు కుంకుమ పెట్టి స్వీట్ చేసి. నిజం చెప్పాలంటే ఫస్ట్ పాలు పొంగిద్దాం అనుకున్నా, కానీ పాలు పొంగియద్దంటే ఇక్కడ రెంటుకుని ఇంట్లో కాకుండా మనం సొంతగా ఇల్లు కట్టుకున్నప్పుడే పాలు పొంగియండి. అట్లా చెప్పిన తర్వాత ఇంకోసారి రెంటుని ఇంట్లో పాలు పొంగిస్తామా, అందుకే ఇక స్వీట్ ప్రిపేర్ చేసిన. ఇంతగా వీడియో అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.